ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ప్రకటన 21వ అధ్యాయము 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమనందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలోకి ప్రవేశింపడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవునికి నిషిద్ధమైనదేంటి? ఈ రోజు మనకి లిమ్కా బుక్ కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అని ఎక్కాలని ఎంతో మంది చాలా తాపత్రపడుతూ ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. కానీ మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మన పేరు కనుక జీవగ్రంథంలో ఉంటే మనకి ఇంకా భయం లేదు, బెదరు లేదు, వణుకు లేదు, ఏమీ లేదు. చాలా నిశ్చింతగా ఉంటాం. కానీ ఎవరైతే వాళ్ళ పేరు రాయరో, ఎవరి పేర్లు రాయరంట? నిషిద్ధమైనటువంటి దాన్ని జరిగించేవారు. ఏంటిది నిషిద్ధమైన? దేవునికి వ్యతిరేకమైనది, అబద్ధమైనది, దేవుడికి అసహ్యమైనది అబద్ధం. వీళ్ళ పేర్లు రాయరు. కాబట్టి మనం నీతిగా నిజాయితీగా జీవిస్తూ ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.